Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. అయితే రాజకీయాల్లో డబ్బుకి పదవికి చాలా దగ్గర సంబంధం ఉంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ అది ఎంతవరకు ఎఫెక్ట్ ఉంది, నిజంగా డబ్బు ఉంటే పదవి వస్తుందా అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి నాకు తట్టి శ్రీకాంత్ గారిని అడుగుదాం అనుకుని అడిగాను. సో శ్రీకాంత్ గారు దాని గురించి ఇప్పుడు మనకు ఒక క్లియర్ పిక్చర్, అంటే ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పటికీ అలా జరుగుతుందా, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇలాంటి విషయాలు అడిగి తెలుసుకుంటాం. చాలా మంచి ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న. అవినాభావ సంబంధం రాజకీయాలకి డబ్బుకి ఖచ్చితంగా ఉంటుంది, అది కొనసాగుతుంది. ఇక్కడ 99 ఎన్నికల్లో హేమల్ని దిగ్గజాల్ని కాదని చంద్రబాబు నాయుడు గారు గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి ఎంపరాల వెంకటేశ్వరరావు గారిని ఒక ఆయనకి ఆ స్థానం కేటాయిస్తే వారు గెలిచారు. తెలుగుదేశంలో శిఖర సమానులు అయినటువంటి వారు, కమ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఎంతోమంది ఉండగా కూడా ఎంపరాల వెంకటేశ్వరరావు గారని ఏరికోరు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ స్థానాన్ని కేటాయిస్తే ఎందుకు ఇచ్చారు అంటే డబ్బే అక్కడ ప్రధానమైనటువంటి అంశం. వారు పొగాకు, మిర్చి వీటికి సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున టోకున చేస్తున్నటువంటి వ్యాపారి. వారు ఒక్కసారే లోక్సభలో అడుగుపెట్టారు. సరే, గెలిచి నిలబడటం కూడా అదే మొదటిసారి, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అని అనుకోవచ్చు. ఆయన హౌస్లోకి వెళ్ళింది, ఆ ఎలక్షన్ చేసింది. ఇక్కడ ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, మీకు టి సుబ్బరామిరెడ్డి గారు వారు టీటీడీ బోర్డు మెంబర్ 89, ఆ తర్వాత చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం టి సుబ్బరామిరెడ్డి గారు, తిరిగి మళ్ళీ టి సుబ్బరామిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన మరొక మారు టీటీడీ చైర్మన్ చేశారు. ఈ రెండు టీటీడీ చైర్మన్ల మధ్య టి సుబ్బరామిరెడ్డి గారు 96, 98, 99 ఆ వరుస ఎన్నికల్లో 96, 98 రెండు ఎన్నికలు మన ఉప ఎన్నికలు అని అనుకోవచ్చు. ఒకసారి ఉప ఎన్నిక వచ్చి టి సుబ్బరామిరెడ్డి గారు వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు లోక్సభకి. నెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి వైజాగ్ వెళ్ళిపోయి అసలు వైజాగ్ నుంచి పోటీ చేసి గెలిచేసి, ఇక్కడ ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టి వారు సీటు పొందేటటువంటి వారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కావాల్సినటువంటి విందులు కావచ్చు, వినోదాలు కావచ్చు, ఇటువంటివన్నీ వాళ్ళకి ఏర్పాటు చేసి, ఈవేళ సుబ్బరామిరెడ్డి గారు ఎన్నో కారణాల వల్ల ఏటికి ఎదురుతూ ఉండొచ్చు, అది వేరే విషయం. అప్పటి పరిస్థితి చెప్తున్నాను. సీటు తెచ్చుకునేవాళ్ళు మహా అయితే 5 కోట్లు 10 కోట్లు ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి ఆ రోజుల్లో, అప్పట్లో అంతే, అంతకుమించి ఖర్చు వచ్చేది కాదు. ఇక అసలు జాతర అనమాట. సుబ్బరామిరెడ్డి గారు వైజాగ్ వస్తున్నారంటే ఆ తర్వాత కూడా వారిని ఇంక ఎంపీగా, మీరు ఇంక ఎంపీ కాదు, మిమ్మల్ని ఎంపీగా ఇక్కడ ప్రజలు ఎన్నుకోరని తెలిసిన తర్వాత రాజ్యసభకు వెళ్ళిపోయి రాజ్యసభ నుంచి వారు కేంద్ర మంత్రి కూడా అయిపోయినటువంటి సందర్భం మనం చూసాం గతంలో. ఇవన్నీ కూడా ఏంటంటే డబ్బు రాజకీయాల్లో నుంచి తిరిగి డబ్బులు సంపాదించుకోవడం అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియగా ఆవేళ టి సుబ్బరామిరెడ్డి గారితో మొదలు పెడితే ఈవేళ పెమ్మసాని చంద్రశేఖర్ గారి వరకు, ఈవేళ గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. వారు అక్కడ ఈవేళ వారు దాదాపు 6,000 కోట్ల రూపాయల వారి చరాస్తులు అని చెప్పి వారు తన ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో 6,000 కోట్లు ఏది తెలిసి, స్థిర చరాస్తులు తెలియకుండా ఎంత ఉంటాయి అన్నది వీక్షకుల ఊహలకు వదిలేద్దాం కాసేపు, అది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అలాగే సీఎం రమేష్ గారు అనకాపల్లి లోక్సభ, ఆ తర్వాత కేశినేని నాని గారు విజయవాడ లోక్సభ, సుజనా చౌదరి గారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి, ఆ తర్వాత నెల్లూరుకు వచ్చేటప్పటికి ఇప్పుడు నెల్లూరు జనరల్ కాబట్టి ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు. వీరేమి సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లకి పడగలెత్తినటువంటి వారు. వ్యాపారాల్లో సంపాదించింది రాజకీయాల్లో ఈ పదవి వచ్చిన తర్వాత మళ్ళీ వ్యాపారాల్లో ఈ పదవిని చూపించో, ఈ పదవిని అడ్డు పెట్టుకునో సంపాదించుకునేటటువంటి ఒక వెసులుబాటు. వ్యాపారాలు రాజకీయాలు అనేవి ఒక పడుగు పేకలాగా కలిసిపోయేవి. అట్లాగే 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇదే గుంటూరు లోక్సభ నియోజకవర్గం గల్లా జయదేవ్ గారు.
ఇక మొట్టమొదటిసారి మీకు గంటా శ్రీనివాసరావు గారు 99 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి వారు పోటీ చేద్దాం లోక్సభకు అనుకున్నప్పుడు అప్పట్లోనే 2 కోట్ల రూపాయలు పార్టీకి విరాళం ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఆ రోజు 99 లోక్సభ ఎన్నికల్లో పార్టీకి వారు ఇచ్చినటువంటి విరాళం. అట్లాగే మీకు ఎంవిఎస్ మూర్తి గారు మీకు వైజాగ్ లోక్సభ నుంచి పోటీ చేసి వారు 2 పర్యాయాలు గెలుపొందారు. ఇవాళ వారి మనవడు భరత్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళు కూడా గోల్డ్ స్పాట్ మూర్తి గారిని పిలిచేవారు, ఎంవిఎస్ మూర్తి గారు. ఇట్లా రాజకీయాల్లో ఇంతమంది వీళ్ళు ఏమంటారు, వీళ్ళని అపర కుబేర్లు అని చెప్పి మనం చెప్పచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడ పోటీ చేసినటువంటి అట్లాగే పోటీ పడుతున్నటువంటి పోటీలో ఉంటున్నటువంటి రాయపాటి సాంబశివరావు గారు, వారు గుంటూరు అట్లాగే నర్సరావుపేట 2 లోక్సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. వారు రాజకీయాల్లో ఉంటూనే కాంట్రాక్టర్గా వారు ఎంత పెద్ద కాంట్రాక్టరో అందరికీ తెలుసు. రాజకీయాల్లో ఉంటూ టి సుబ్రహ్మణ్యరెడ్డి గారు, రాయపాటి సాంబశివరావు గారు వీళ్ళందరూ ఏంటంటే రాజకీయాల్లో ఉంటూ కాంట్రాక్టులు సంపాదించుకునేవారు. ఆ కాంట్రాక్ట్లో వచ్చిన డబ్బులు తిరిగి రాజకీయాల్లో ఖర్చు పెడుతూ ఉండేటటువంటి ఒక సంప్రదాయానికి వీళ్ళు తెరదీశారు. ఈ సంప్రదాయానికి తెరదీయటం మాకు 99 ఎన్నికల్లో రాజంపేట లోక్సభ నియోజకవర్గం గునిపాటి రామయ్య గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. వారు ఏంటంటే ఆ మైనింగ్లో వాటిలో సంపాదించుకున్నటువంటి డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. ఐరన్ ఓరు, ఆ మైనింగ్స్ అట్లాగే వెరైటీసు దాంట్లో నుంచి. అలాగే వేళ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, వారు వైకాపాలో గెలిచారు. వైకాపా వారు సీట్ ఇవ్వకపోతే తిరుపతి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారు కాంట్రాక్ట్లే అనమాట. డీకే ఆదికేశ్వర నాయుడు గారు, వారు డీకే ఆదికేశ్వర నాయుడు గారు 96 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిత్తూరు జనరల్ నుంచి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారిని నన్ను ఓడించారని చెప్పేసి ఏ అభ్యర్థి మీద అయితే ఓడిపోయారో ఆ అభ్యర్థి తిరిగి 98 లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి రామకృష్ణారెడ్డి గారిని ఆయన విజయానికి ఆయన కృషి చేసి 2004 ఎన్నికలకి ఈయనే తెలుగుదేశంలో చేరి ఈయనే చిత్తూరు జనరల్ నియోజకవర్గం నుంచి అంత కాంగ్రెస్ వేలో గెలిచారు ఆయన. ఇవన్నీ రాజకీయాల్లో ఉంటూ పదవి సంపాదించుకుని ఆ పదవి ద్వారా కాంట్రాక్టులు పొంది ఆ కాంట్రాక్ట్లలో వచ్చినటువంటి లాభం ఏదైతే ఉందో ఒక లాభం, 1 వంతు లాభమో 2 వంతు లాభమో నాది కాదనుకుంటే మళ్ళీ పదవి వచ్చేస్తుంది, తిరిగి కొనసాగవచ్చు. ఇట్లాంటి ఒక వాతావరణం వీళ్ళందరూ కూడా, అంటే ఒకప్పుడు ఈ కాంట్రాక్టర్లు ఏం చేసేవాళ్ళు, ఈ వ్యాపారస్తులు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి వాళ్ళకి విరాళాలు ఇచ్చేవాళ్ళు. విరాళాలు ఇచ్చి వాళ్ళు గెలిస్తే వాళ్ళు వచ్చేసి నాకు విరాళం ఇచ్చారు కాబట్టి ఇదిగో మీకు ఈ పని చేసి పెడతాను అనేటటువంటి ఒక ఒడంబడిక, డీల్ అలా సెట్ అయ్యేది. ఈ డీల్స్ ఎప్పుడు పాడయ్యేవంటే ఈ కాంట్రాక్టర్ ద్వారా, ఈ బిజినెస్ మ్యాన్ ద్వారా లబ్ధి పొందినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో వారు ఈ డీల్ సరిగ్గా చేయకపోతే వీరికి అందాల్సినటువంటి లబ్ధి అందకపోయేటప్పటికీ అతనికేంటి మనం విరాళం ఇచ్చి అతని ఎన్నికల్లో నించోబెట్టి అతన్ని గెలిపించి అతను మనం చెప్పినటువంటి పనులన్నీ చేసి పెట్టడం లేదు, మనమే రాజకీయాల్లోకి ఎట్లా వస్తుందని చెప్పి వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ ప్రకారం బిజినెస్ మెన్స్ రాజకీయాల్లోకి రావడం అనేది స్టార్ట్ అయింది మధ్యలో అంటారా? స్టార్టింగ్ నుంచి 90వ దశకం తర్వాత ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వ్యాపారస్తులు ఇబ్బడి ముబ్బడిగా ఈ డబ్బులు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి ఒక సంప్రదాయం చంద్రబాబు నాయుడు గారితో మొదలైంది. అంత క్రితం అంతా మీకు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉండేదంటే వాళ్ళు పూర్తిగా రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ, ఒక కుటుంబ నేపథ్యం ఆ నియోజకవర్గానికి వెళ్ళి తీసుకుంటే గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో కొనసాగుతూ ఉండేటటువంటి కుటుంబాలు కనిపిస్తాయి. వాళ్ళకి ఎవరో వ్యాపారులు వాళ్ళకి వెన్నుదన్నుగా నిలుస్తుండేవాళ్ళు, ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తుండేవాళ్ళు, వీళ్ళు రాజకీయాల్లో పోటీ చేస్తుండేటటువంటి వాళ్ళు. ఆ వ్యాపారస్తులకి, ఆ కాంట్రాక్టర్లకి కాంట్రాక్టులు, లైసెన్స్లు, పర్మిట్లు మంజూరు చేస్తుండేటటువంటి వారు. అదొక ఏమంటారు, పరస్పర ఒడంబడిక, ఒక మర్యాదపూర్వకమైనటువంటి సుహృద్భావ వాతావరణంలో జరిగేటటువంటి ఒక కాపురంలాగా ఉండేదన్నమాట. అది ఇప్పుడు అది లేదనమాట. ఇప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్ అటాక్. మీకు అందరూ 11th అవర్లో మీకు చాలామంది కొత్త మొహాలు, కొత్త పేర్లు తెర మీదకి వస్తాయి. అది మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 11th అవర్ పొలిటీషియన్స్ చాలామంది పుట్టుకొచ్చారనమాట. అది ఆ ఒరవడి కొనసాగుతూ ఉంది ప్రస్తుతం రాజకీయాలు. డబ్బులు ఉంటే రాజకీయాల్లోకి రావచ్చు, ప్రవేశించవచ్చు. ఆ తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి, ఎన్నికల్లో పోటీ చేశాం కాబట్టి గెలిచిన తర్వాత తిరిగి డబ్బులు సంపాదించుకుంటే తప్పేంటి అనేటటువంటి ఒక వర్గం తయారైంది రాజకీయాల్లో. వీళ్ళకి ప్రజాసేవతో, తర్వాత ప్రజల యొక్క సమస్యలతో, వేటితోనూ ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైనటువంటి సంబంధము వీళ్ళకు ఉండదు. ఇది కూడా చాలా స్పష్టంగా. ఇప్పుడు సీఎం రమేష్ గారికి అనకాపల్లికి సంబంధం ఏంటి? గల్లా జయదేవ్ గారికి గుంటూరులో, అంటే గల్లా జయదేవ్ గారు చెప్పినటువంటి విషయం చాలా అత్యంత
ఒక విధంగా చెప్పాలంటే హాస్యాస్పదమైనటువంటి విషయం. వారు 2014 ఎన్నికల్లో ఆ వేవ్ టీడీపీ, బీజేపీ, జనసేన ఆ వేవ్లో వారు పోటీ చేసి మొట్టమొదటిసారి గెలిచినప్పుడు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మా మామగారు సూపర్ స్టార్ కృష్ణ గారిది గుంటూరు జిల్లా కాబట్టి నేను ఆయన అల్లుడిని కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు ఆయన. మొత్తానికి రాజకీయాల్లో మనం చూసాం కదా, ఖచ్చితంగా రాజకీయాల్లో డబ్బు ఎఫెక్ట్ చాలా ఉంది. బట్ ఇదైతే అంత కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే రాజకీయాలకి డబ్బుకి అనుబంధం పెట్టి ఇక్కడేమో ప్రజలు కష్టపడి వాళ్ళు ఓట్లేసి మా నేత అనుకుని ఓట్లేస్తారు, మాకు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని ఓటేస్తారు. బట్ ఇక్కడ రియాలిటీ చూస్తే కొంచెం మీరే విన్నారు కదా డిఫరెన్స్ ఎలా ఉంది అనేది. మీకు కూడా దగ్గరగా రాజకీయాలను గమనిస్తే మీకు కూడా ఈ విషయం అర్థమవుతుంది. ఎంతవరకు కరెక్ట్ అంటే ఖచ్చితంగా కాదు, ఇది హాస్యాస్పదం అనే చెప్పాలి, ఇలా జరగకూడదు అని. బట్ జరుగుతుంది. ఎనీవే, ఇది పరిస్థితి, దీనికి మార్పు రావాలని మనం కూడా కోరుకుందాం. సో మొత్తానికి అది సిచ్యువేషన్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. యు ఆర్ వెల్కమ్ మౌనిక. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మౌనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.